శనగపప్పు, మునగాకుతో ఎప్పుడన్నా ఇలాగా కర్రీ ట్రై చేశారా? చాలా బావుంటుందండి. కర్రీ కూడా పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు. ఈ రెండింటి కాంబినేషన్ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా చాలా బావుంటుంది. ప్రిపరేషన్ టైమ్ అయితే 20 నిమిషాల్లోపే అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీతో పాటు వేడి వేడిగా చారు వేసుకొని తింటే చాలా బావుంటుందండి టేస్టు. అలానే మునగాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటనింది వీడియోలో చెప్తాను. ఇంక లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కర్రీ కోసం ఇక్కడ హాఫ్ కప్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నానండి. పప్పుని ఒక 2, 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత దానిలోకి గోరువెచ్చని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వరకు. ఏ కప్‌తో అయితే మీరు పచ్చిశనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక పావుగంట పప్పుని నానబెట్టుకోవాలి. ఇది పావుగంట తర్వాతండి చూసారు కదా! పప్పు అనేది మనకి కొంచెం బాగా నానింది. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లోకి వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి. ఎక్కువ వద్దండి. ఎక్కువ విజిల్స్ వచ్చినా, పప్పు ఎక్కువ నానినా కూడా మనకి పప్పు అనేది మరి పేస్ట్ లాగా అయిపోతుంది. కర్రీ అప్పుడు మనకి పొడి పొడిగా అస్సలు ఉండదండి. కాబట్టి పప్పును ఒక పావుగంట నానబెట్టుకొని ఒక 3 విజిల్స్ స్టవ్ మీడియంలో పెట్టి వేయించేసుకుంటే సరిపోతుంది. తర్వాత మునగాకుని ఇలా బాగా ఒక 2, 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మునగాకు అనింది ఎంతన్నా తీసుకోవచ్చండి మీ ఇష్టం. మునగాకు ఎక్కువున్నా బావుంటుంది. తక్కువైనా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఏ కప్‌తో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2:30 కప్పుల వరకు మునగాకు అనింది తీసుకున్నాను. తర్వాత చూసారు కదా! మనకి కుక్కర్ అనింది ఆవిరైపోయిన తర్వాత ఇలా పప్పుని సెపరేట్ చేయాలి. దానిలోంచి వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! పప్పు అనింది మనం ఇలా వేళ్ళతో మెదిపితే ఇంకా కొంచెం మనకి లోపల అనింది పప్పు ఉడకలేదు. ఇలా ఉండాలన్నమాట మనకి. లాస్ట్‌లో ఈ వాటర్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ వాటర్‌లోంచి కొద్దిగా వాటర్‌ని కర్రీకి అనింది యూజ్ చేస్తాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి బాగా దంచిన వెల్లుల్లిని ఇలా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తరుక్కొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లితో పప్పు అనింది ఫ్రై అయితే చాలా బావుంటుందండి టేస్ట్. ఫ్లేవర్ అయితే ఇంకా బావుంటుంది. పప్పు యాడ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 3 నిమిషాలైనా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని, మునగాకు, శనగపప్పు బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. మునగాకులో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుందండి. పాలకూరతో పోల్చుకుంటే మునగాకులో చాలా ఎక్కువ ఉంటుందండి ఐరన్ అనింది. హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు వారానికి ఒక 2 టైమ్స్ కనుక మునగాకు తీసుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి. మునగాకులో ఒక్క ఐరనే కాదండి, కాల్షియము అలానే విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మునగాకుని ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మునగాకును మరి మనమెందుకు మిస్ చేయడం చెప్పండి. మునగాకు అనేది మనకి విలేజుల్లో ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తుంది. సిటీలో అయితే మార్కెట్‌లో కూడా అవైలబుల్‌గానే ఉంటుందండి. 3 నిమిషాల తర్వాతండి ఇది. శనగపప్పు, మునగాకు ఒక 3 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత దానిలోకి ఇలా వాటర్‌ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌ని కొద్దిగా యాడ్ చేసుకొని, మళ్ళీ కలుపుకొని, ఆ వాటర్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మునగాకు అనింది కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి. కాబట్టి మనం శనగపప్పు సెపరేట్ చేసిన వాటర్‌తోనే ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అనింది అద్భుతంగా ఉంటుంది. ఇది సెకండ్ టైమ్ మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఆ వాటర్ కూడా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా పప్పు చెక్ చేసుకోవాలి. మనం చేత్తో మెదిపితే ఈజీగా మెత్తగా అయిపోవాలనమాట. చూసారు కదా! మనకి పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నా. నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారం అండి. అందుకే నేను కారం అనేది తక్కువ యాడ్ చేస్తున్నా. అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మునగాకుతో పాటు ఉప్పు యాడ్ చేసాం కదా! చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో మీకు కొబ్బరి కనుక అవైలబుల్‌గా ఉంటే కొబ్బరి తురుము ఒక 3-4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. టేస్ట్ భలే ఉంటుంది. నా దగ్గర అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీ దగ్గరుంటే తప్పకుండా యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 2, 3 నిమిషాలు బాగా మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ సిమ్‌లో పెట్టుకొని.
మనకిది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకుని బాగా దంచిన వెల్లుల్లి 4-5 వరకు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. లాస్ట్‌లో దించే ముందు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే పచ్చిశనగపప్పు, మునగాకు కర్రీ. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. కర్రీ చల్లారిన తర్వాత మనకి పొడి పొడిగా వస్తుంది. ఈ కర్రీలోకి చారుతో తింటే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.